ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఎవరు కూడా వాళ్ళ సొంత కవిత్వం ఇక్కడ చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో నేర క్రైమ్ రేటు తగ్గిందనేది స్పష్టంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎవరు గూగుల్లోకి వెళ్ళి వెంకటేశ్వర గారు సెర్చ్ చేసుకున్నా కానీ అర్థమవుతుంది. వేణు కూడా చాలా స్పష్టంగా డీటెయిల్డ్ గా చెప్పారు, ప్రూఫ్లతో సహా చెప్పారు. కాబట్టి చెప్పేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టంగా చెప్తుంది, నేను లేదా మీరు చెప్పడం లేదు. టు బి ప్రిసైజ్ 5.5% తగ్గిందని. అయితే గణనీయంగా తగ్గిపోయిందా, ఇంకేమి సమస్యలు లేవు ఆ రాష్ట్రంలో, ఎవ్రీథింగ్ అద్భుతంగా ఉందంటే అది ఎవరో చెప్పడం లేదు. సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, కానీ సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది. ఒక 2 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను గత ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి. స్వయంగా ముఖ్యమంత్రి తెరల చాటున ఎక్కడికి వచ్చినప్పటికి కూడా తెరల చాటున వచ్చాడు. కారణం ఏమిటి? ప్రజల మీద విశ్వాసం లేదా, లేదా ఆయన పార్టీ నాయకుల మీద విశ్వాసం లేదా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదా? మా నెల్లూరు జిల్లాకు వచ్చి ఒక కోట ప్రాంతానికి వచ్చిన తెరగట్టుకొని కాలువ అవతల, అక్కడేదో బ్యాక్ వాటర్స్ వచ్చే కాలువ ఒకటి ఉంటే కాలువ అవతల నుంచి 1 కిలోమీటర్ అవతల నుంచి యువతల ప్రజలుంటే ఆయన అక్కడి నుంచి చేతులు ఊపాడు. అన్ని పక్కనంతా కూడా తెరలు కట్టుకుంటూ పోయారు. ఇది స్పష్టమైన ఉదాహరణ గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా నడిచాయనేది. రెండవది, రఘురామకృష్ణరాజు ఒక ఎలక్టెడ్ ఎంపీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ పార్టీ ఎంపీ, అప్పుడు ఆయన వైసీపీ ఎంపీ. దేశ చరిత్రలో ఏ రోజు కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించిన చరిత్ర లేదు. ఎంపీల మీద లాఠీ చార్జ్ జరుగున్నాయి. కారణం ఏంటంటే పార్లమెంట్ ముందు ధర్నా చేయడమా, ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడమా, లేదా ఇంకేదో కార్యక్రమంలో పాల్గొనడమా. అది పోలీసులు సమ్ టైమ్స్ హై హ్యాండెడ్ గా వ్యవహరిస్తారు, లాఠీలతో కొడుతుంటారు. అది మనం అనేక సందర్భాల్లో విన్నాం. నాకు తెలిసి ఎమర్జెన్సీలో 1975లో నేను చాలా చిన్నవాడినప్పుడు, 14 సంవత్సరాలు ఎంతో వయసు, అప్పుడు 15 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేరవలసి ఉంది. అప్పుడు నేనున్న వార్తలు ఏమిటంటే ప్రతిపక్ష నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యంలో ఉండే అన్ని హక్కులను కాలరాచి దుర్మార్గం అరెస్టులు చేశారు. కొంతమందిని భౌతికంగా 3rd డిగ్రీ మెజర్స్ ప్రయోగించారు. ప్రజాప్రతినిధులని మాత్రం విన్నా. తర్వాత నేను ఎప్పుడు వినలేదు. తర్వాత మొన్న 19 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వంలోనే ఒక ఎలక్టెడ్ ఎంపీ మీద, ఒక ఎన్నికైన అత్యంత మెజార్టీతో ఎన్నికైన ఒక గౌరవనీయమైన ఎంపీ మీద వాళ్ళకి ఇష్టం లేకుంటే ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పాడని ఆయన అరెస్ట్ చేయడము, ఆయన గుండెల మీద కూర్చోడము, ముసుగులు గప్పుకొని కొట్టిన చరిత్ర మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాలను మనం ఒకసారి చూడవలసిన ఏమి జరిగింది అనేది. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. మన సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి లక్షలాది మంది వచ్చారు. ఇప్పుడు రికార్డు, ఇప్పటి వరకు లక్షలాది మంది. రోడ్లన్నీ జామ్ అయిపోయాయి, నేషనల్ హైవేస్ జామ్ అయిపోయాయి, టోల్ గేట్లు జామ్ అయిపోయాయి. ఎందుకనంటే ఒక విశ్వాసం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మనం వెళితే పండుగ వాతావరణం జరుపుకోవచ్చు, చాలా బాగుంటుంది, అక్కడ సమస్యలు చాలా తగ్గే. గతంలో పరిస్థితి లేదు. గతంలో కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుతుందో, మనం ఆ పార్టీకి వ్యతిరేకం కదా, కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఆగిపోయిన సందర్భం ఉంది. కానీ మొన్న ఇది పేపర్లో వచ్చింది, రికార్డు స్థాయిలో సుమారు 65 లక్షల మంది తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి సంక్రాంతిని జరుపుకున్న సందర్భాన్ని మనం చూసాం. నేనేమంటున్నా అంటే ఈనాటి ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ ఇద్దరు అందరినీ పిలిచి మీరు దౌర్జన్యాలు చేయండి, మీరు కొట్లాట్లు పెట్టుకోండి, మీరు హత్యలు చేయండి, మీరు రేపులు చేస్తారని చెప్తారని నేను అనుకోవడం లేదు. చెప్పరు కూడా. అది ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ విధంగా చేస్తారని అనుకోవడం లేదు. కానీ సంఘటన జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఇప్పటి వరకు మన ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన